ఇంకోటండి జనరల్‌గా ఈ కాలంలో అయితే అలా ఒకళ్ళు వదులుకున్న క్యారెక్టర్ ఇంకొకళ్ళు చేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గ్లెడ్జ్ అనేది ఉంటుంది. కానీ భానుమతి గారు, సావిత్రి గారికి ఎంత అనుబంధం. వాళ్ళిద్దరు కలిసి చేసింది ఒకే ఒక సినిమా. ఏవేందో అక్కా చెల్లెల్లాగా అంత అమ్మకి భానుమతి ఆంటీ అంటే చాలా మర్యాద. చాలా మర్యాద. అసలు బొమ్మల కొలువు అంత బొమ్మలు అక్కడ కొలువు చాలా పాపులర్ కదా చెన్నైలో. ఆ టైంలో ఖచ్చితంగా అమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. భానుమతి అమ్మ ఇంటికి వెళ్ళి కొలువు అది చూసి వచ్చేవాళ్ళం. నన్ను చాముండేశ్వరి అని పిలుస్తుంది, విజయ్ అందు. మామూలుగా ఇంట్లో విజయ్ అంటారు అందరూ. అదేంటి అంత చక్కగా చాముండేశ్వరి అని పేరు పెట్టి విజయ్ ఏంటి అని అనేది. చాలా ఆప్యాయతగా కూడా చాలా మెచ్చుకున్నారంట వీళ్ళ అమ్మని. నేను నా క్యారెక్టర్ తప్పిపోయిందని బాధపడడం లేదు సావిత్రి, నువ్వు చాలా బాగా యాక్ట్ చేశావు అని చెప్పి ఆమె చెప్పుకునేది. స్పోర్టివ్గా సీనియర్ క్యారెక్టర్ కదా ఆమె. అందుకని అట్లా ఆ సినిమా మాయాబజారు, ముఖ్యంగా కన్యాశుల్కం ఉంది. అలా కానీ మీ పెళ్లి విషయంలో భానుమతి గారి హ్యాండ్ కూడా ఉందంటారు, నిజమేనా? అంటే ఆవిడ ఒక చిన్న ఇదేంటంటే ఆమెకి మేనరికాలు అంటే చాలా ఇష్టం అండి. మేనరికాలు ఇష్టం, ఆమె ఉన్న పరిస్థితులు, పుట్టిన బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ. సావిత్రి గారంటే అభిమానం బాగా ఆమెకి. ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ విజయ్ అంటే ఒప్పుకునేది కదా ఆవిడ. మళ్ళీ చెప్తుంది అనమాట, చాముండేశ్వరి పూర్తిగా పిలిచేదాన్ని, అమ్మవారి భక్తురాలు ఆమె. దానిలో ఈమెకి ఆమెంటూ ఉండే మర్యాద వల్ల కొంత ఇంటర్ఫియరెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. అది మాత్రం ఇది. అదే మాదిరి వీళ్ళ పెద్దమ్మ అంటే జమినీ గారి మొదటి భార్య అలిమేలు బాబ్జీ అంటారు, ఆమె ప్రోద్బలం కూడా ఉండింది. ఆమెకి మేనరికం అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అయితే అప్పటికి 3 పెళ్ళిళ్ళు ఎవరికి చేయలేకపోయింది ఆమె. సావిత్రి చేస్తున్న దాంతో అంటే ఆమెకు చాలా సంతోషంగా వచ్చి ఆమె కూర్చొని చేయించింది పెళ్ళి. సార్ ఫస్ట్ ఇట్లా సావిత్రి గారు అమ్మాయిని మీరు చేసుకోవాలని అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరు చేసుకోరండి, ఎవరిని అడిగితే ఎవరు చేసుకోరు. నేనేంటి ఆడిముచ్చు చేతిలో పెట్టి నీకు కావాలో వద్దంటే ఎవరున్నాగా ఉంటారు, ఎవరిని వచ్చి పెరిగిపోతారు. ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్నాచ్ హర్ అవే. నేను క్రెడిల్ స్నాచర్. నేను 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుని తొట్టెల్లో ఉయ్యాల్లో ఉండే పాప తీసుకెళ్ళిపోయినాడు. చిరంజీవి గారు మొన్న ఈ చిత్రం వీళ్ళు ఈమెకేను సురేఖ గారికి ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు చివరి క్వశ్చన్గా అడిగారు ఈమెని, నీకు 18 ఏళ్ళకే పెళ్ళయిందంట కదా, ఎలా అనిపించింది అని అంటే ఈమె చెప్పింది 16 ఏళ్ళకి అనింది. అటువైపు చిరంజీవి గారు వీళ్ళందరూ కూర్చున్నారు, ఆపోజిట్ సైడ్లో నేను కూర్చున్నాను. చిరంజీవి గారు లేదు ఏంటండి అన్నాడు ఇట్లా. 16 ఏళ్ళు అనేటప్పటికి నేను చెప్పాను పాపను ఎత్తుకెళ్ళాను నేను అని చెప్పి అట్లా ఉండింది. అప్పట్లోనంటే 15 ఏళ్ళు నిండితే అప్పటి పరిస్థితులు 73లో తల్లిదండ్రుల అనుమతితో చేసుకోవచ్చు అనేది ఉండింది. అందుకని చెప్పి చేసుకున్నాను. ఎవరు అదృష్టమో అది మొత్తాన్ని పెళ్లి జరిగింది. ఎవరు అదృష్టం అంటారు? ఆమెనే చెప్పాలి. నేను చెప్పాను ఎవరైనా చేసుకుంటారు, నేనే ఏంటి. ఆంధ్రదేశంలో కానీ తమిళనాడులో కానీ ఎనీబడి వుడ్ ఫాల్ ఫర్ హర్. నా అదృష్టం.